ఈరోజు ఇందులో గోంగూర కర్రీ చేశానండి. నేను ఎప్పుడు ఇందులో గోంగూర కర్రీ చేసినా కూడా ఇలాగే చేస్తానండి. మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటేనా మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు, అంత బాగుంది. ముందు ఒక కళాయిలో గోంగూర, పచ్చిమిరపకాయలు అలాగే కొన్ని వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఇలా ఉడికిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు వేరే కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి. నెక్స్ట్ ఇప్పుడు 2 టమాటాలు కట్ చేసి వేసుకోవాలండి. ఇవి నూనెలో బాగా వేగనివ్వాలి. ఇలా ఆయిల్లో టమాటాలు మగ్గిన తర్వాత పసుపు, ఉప్పు వేయాలండి. తర్వాత మీ రుచికి తగ్గట్టుగా కారపొడి వేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండురొయ్యలు దీంట్లో వేసుకొని తిప్పుకోవాలండి. రొయ్యలు కొంచెం మసాలాలు వేగిన తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలండి. ఒక 5 నిమిషాలు ఆగితే ఆయిల్ పైకి వస్తుందండి. ఇందాక మెతుకున్న గోంగూర వేసి కలుపుకోవాలండి. బాగా గోంగూర మసాలా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా కర్రీలో నుంచి ఆయిల్ పక్కకు వచ్చేయాలండి. ఇప్పుడు కొంచెం చెక్క, లవంగాల పొడి వేసుకోవాలండి. ఈ పొడి వేస్తే కూరకి చాలా టేస్ట్ వస్తుందండి. ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న కూరని పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి. వేసుకోకపోయినా బాగుంటుంది, వేసుకుంటే ఇంకా బాగుంటుంది. మీకు ఇష్టమైతే వేసుకోండి. చూసారా అండి ఎంత బాగా వచ్చిందో. మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.